కాకినాడ జిల్లా తుని పట్టణంలో కోరిన కోరికలు తీర్చే శ్రీ కల్పవల్లి తలుపులమ్మ అమ్మవారి గంధమాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా శుభముహూర్తానికి ముత్తైదులు రాట వేసే కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10 గంటల సమయంలో అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమచ్ విశ్వనాథరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అర్చకులు తీర్చిదిద్దారు. ఆపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక శుభముహూర్తానికి 11 గంటల సమయంలో రాట వేసే కార్యక్రమాన్ని మహిళా ముత్తైదులంతా కూడా పెద్ద ఎత్తున అమ్మవారి సన్నిధానానికి చేరుకుని పసుపు కుంకుమ సమర్పించి ఆపై అక్షంతలు జల్లి నవధాన్యాలు భూమికి సమర్పించి ఈ ప్రత్యేక రాట మహోత్సవం అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా తునిపట్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 26, 27, 28వ తేదీల్లో అమ్మవారి గంధమాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా రోజుకొక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. భక్తులంతా ఈ చక్కని అమ్మవారి కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రత్యేకంగా అక్కడ సేవకులు సైతం తెలియజేశారు. ఇదేమైనా శనివారం ఆద్యాంతం రమణీయంగా ఈ కార్యక్రమం జరిగిన అనంతరం అమ్మవారికి అదేవిధంగా ఇటు రాట మహోత్సవానికి సైతం అర్చక స్వాములు మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని కనులరా వీక్షిందాం. ప్రధానంగా పట్టణానికి సంబంధించిన ఆధ్యాత్మిక భజన బృందాలు, లలితా సహస్ర పారాయణం చేసే మహిళా బృందాలు సైతం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కార్యక్రమాన్ని ఒకసారి వీక్షిందాం. కొంచెం ఉన్నా అందరూ